ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ నేను వచ్చేసి హెచ్టిఎంఎల్ ఫుల్ ట్యూటోరియల్ అయితే చేశాను అనమాట. ఎవరైతే ఆ ట్యూటోరియల్ చూడలేదో వెంటనే ఆ ట్యూటోరియల్ అయితే చూడండి. ఎందుకంటే హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ నేర్చుకున్న తర్వాత మీరు సిఎస్ఎస్ నేర్చుకుంటే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, సిఎస్ఎస్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నది. కాబట్టి ఫస్ట్ మీరు హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ అయితే కంప్లీట్ చేయండి. సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. అంటే మనకి సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. అండ్ అలాగే సిఎస్ఎస్ డిస్క్రైబ్స్ హౌ హెచ్టిఎంఎల్ elements are to be displayed on the screen, paper or in the other media. CSS మనం ఎందుకు యూస్ చేస్తామంటే HTML లో ఎలిమెంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ అన్నది స్క్రీన్ మీద మనకి ఎలా డిస్ప్లే అవ్వాలి అన్న దానికోసం మనం అయితే సిఎస్ఎస్ అయితే యూస్ చేస్తాం అనమాట. మీకు తెలిసిందే సిఎస్ఎస్ యూస్ చేసుకొని మనం కలర్స్ చేంజ్ చేయడం కానీ, ఫోంట్ స్టైల్ చేంజ్ చేయడం కానీ, ఇట్లా మనం చాలా అయితే చేంజెస్ అయితే చేయొచ్చు అనమాట HTML ఎలిమెంట్స్ కి. కాబట్టి మనం సిఎస్ఎస్ ని HTML ఎలిమెంట్స్ ని చేంజ్ చేయడం కోసం అయితే యూస్ చేస్తాం అనమాట. సిఎస్ఎస్ సేవ్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్. ఇట్ కెన్ కంట్రోల్ ద లేఅవుట్ ఆఫ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ ఆల్ అట్ వన్స్. సిఎస్ఎస్ ద్వారా మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. సిఎస్ఎస్ వల్ల మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. మీకు తెలిసిందే మన ప్రతి ఎలిమెంట్ ని కూడా స్టైల్ చేసుకుంటూ ఉండాలంటే మనకి చాలా టైం అయితే పడుతుంది. అలాంటిది మనం మల్టిపుల్ వెబ్ పేజెస్ కూడా ఒకేసారి మనం అయితే సిఎస్ఎస్ చేయొచ్చు అనమాట. అది ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చెప్తాను. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సిఎస్ఎస్ ఫైల్స్. అంటే మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ని సిఎస్ఎస్ ఫైల్స్ లాగా స్టోర్ అయితే చేస్తాం అనమాట. అంటే .css ఫైల్స్ మనం అయితే సేవ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై యూస్ సిఎస్ఎస్. అంటే మన సిఎస్ఎస్ ని ఎందుకు యూస్ చేయాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, సిఎస్ఎస్ ని యూస్ చేసుకొని మనం వెబ్ పేజెస్ అయితే స్టైల్ అయితే చేస్తాం అనమాట. అలాగే డిజైన్ చేస్తాం, లేఅవుట్, వేరియేషన్స్ ఇవన్నీ కూడా మనం అయితే చేంజెస్ అయితే చేస్తాం అనమాట సిఎస్ఎస్ ని యూస్ చేసుకొని. అండ్ అలాగే మనం డిఫరెంట్ వేరియేషన్స్ కూడా చేయొచ్చు అనమాట సిఎస్ఎస్ ని యూస్ చేసుకుని. అంటే ఇప్పుడు ఒక వెబ్ పేజ్ అనేది మనకి పీసీలో ఎలా కనిపిస్తుందో, ల్యాప్టాప్ స్క్రీన్ లో ఎలా కనిపిస్తుందో, మొబైల్లో అలా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే డివైస్ ని బట్టి, దాని యొక్క స్క్రీన్ సైజ్ ని బట్టి మనకి మొత్తం డిజైన్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట. సో అట్లా కూడా మనం డిఫరెంట్ వేరియేషన్స్ అనేది సిఎస్ఎస్ ద్వారా చేయొచ్చు అనమాట వెబ్ పేజెస్ కి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు సిఎస్ఎస్ యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే చూడవచ్చు. మనకు వచ్చేసి సిఎస్ఎస్ ప్రోగ్రామ్ అయితే ఎలా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి బాడీ H1P అని ఉంది కదా, అంటే మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ కి మనమైతే ఇలా కోడ్ అయితే రాస్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసి బాడీ ఉంది కదా, సో బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ నేను చేంజ్ చేస్తాను అనమాట. సో అట్లాగా ప్రతి ఎలిమెంట్ కి మనం అయితే చేంజెస్ అయితే చేస్తాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది దాని కింద కామెంట్ చేయండి. సో నచ్చినంత లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.